వరి, కంది, పెసర, మినుము ఇట్లాంటి చాలా రకాల పంటలు, ముఖ్యంగా ఈ యొక్క వాణిజ్య పంటల వరి కూడా విత్తనాలు ప్రతిసారి కూడా రైతు వేరే కంపెనీల మీద ఆధారపడి కంపెనీ విత్తనాలు తీసుకొని వస్తున్నాడు. అలా కాకుండా మేము వీలైనంత వరకు మా రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా కేవీకే ఈ మనకు అందుబాటులో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఈ యొక్క రైతుకి సంబంధించినటువంటి వరి విత్తనాలని విత్తన ఉత్పత్తి గురించి మనకి అంటే బ్రీడర్ ద్వారా ఏదైతే ఈ యొక్క విత్తన స్టేజీ 3 రకాలుగా ఉంటుంది. అందులో వచ్చేసి మనకి ఫౌండేషన్ సీడ్, బ్రీడర్ సీడ్, తర్వాత సర్టిఫికేషన్ సీడ్. ఈ 3 అయిన తర్వాత మనకి కమర్షియల్ సీడ్ వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు చాలామంది విత్తనాల కంపెనీ వాళ్ళు మనకి ఫౌండేషన్ సీడ్ అందజేస్తున్నారు. ఆ ఒక్క ఫౌండేషన్ సీడ్ ఉదాహరణ వరిలో వచ్చేసరికి కూడా 20 కిలోలు 25 కిలోలు ఫౌండేషన్ సీడ్ ఇవ్వడం జరుగుతుంది చాలా కేవీకేలు. అవి తీసుకొచ్చిన తర్వాత రైతాంగం ఏం చేస్తుంది, ఆ పంట పండించిన తర్వాత మళ్ళీ మార్కెట్లో అమ్మేసుకుంటున్నాం. 24 రూపాయలకి అమ్మేసుకుంటున్నాము దాన్ని, 25 రూపాయల కేజీ. విత్తనాన్ని కొనాలసరికి 40 రూపాయలు పెట్టుకుంటున్నాం. అలా కాకుండా ఏదైతే మనం ఒక కేవీకేలో తీసుకున్నటువంటి బ్రీడర్ అంటే మనకి ఆ యొక్క ఏదైతే విత్తన ధృవీకరణ లేబుల్ ఉంటుందో అది తెల్ల రంగులో ఉంటుంది అనమాట. ట్యాగ్కి బ్లూ రంగులో ఉన్నట్టయితే అది సర్టిఫైడ్ సీడ్ అనమాట. అంటే ఈ యొక్క విత్తనాల మీద కూడా రైతులకు చాలామంది అవగాహన లేకపోవడం వల్ల ప్రతిసారి కూడా ప్రైవేట్ కంపెనీల మీద ఆధారపడటం, లేకపోతే విత్తనాన్ని తీసుకొచ్చేస్తున్నారు. అలా కాకుండా మీరు కనుక కేవీకేల ద్వారా తెల్ల ట్యాగ్ ఉన్నటువంటి బ్రీడర్ సీడ్ విత్తనాన్ని కనుక మీరు సాగు చేసినట్టయితే దాని ద్వారా మీరు ఇంకో 2 పంటలు కూడా అదే విత్తనాన్ని వాడుకునే అవకాశం ఉంది. అలా కాకుండా ఒకటే చేయాల్సింది ఏంటంటే, మీరు ఒక 2 రైతులు కనుక పండించినట్టయితే ఒక రైతు పండించిన విత్తనాన్ని ఇంకో రైతుకి ఇవ్వండి, ఇంకో రైతు విత్తనాన్ని మీరు తీసుకోండి. అంటే నేల మార్పిడి అనేది జరిగితే కనుక దిగుబడులు కూడా బాగా వస్తాయి. కాబట్టి మన భూమిలో పండిన విత్తనాన్ని మనమే వేసుకోకుండా పక్క రైతు పండించిన విత్తనాన్ని తీసుకొని మన భూమిలో వేసుకుంటే కనుక మంచి దిగుబడులు కూడా వస్తాయి అన్నమాట.